ఈ 40 రోజులు అనేటువంటి మాట 146 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నంబర్ 40, దట్ పీరియడ్, టెస్టింగ్ టైం, అండ్ ఆల్సో ద ట్రయల్స్ అండ్ ఆల్సో ద ప్రొబేషన్ అని కూడా చెప్పవచ్చు. ఈ 40 రోజులు దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకున్నాం. గత వారంలో 40 రోజులు, 40 రాత్రులు, 40 పగుళ్ళు మరి నోవా కుటుంబం ఓడలో ప్రవేశించిన తర్వాత ప్రచండమైన వర్షం ఆగిపోయింది. 40 రోజుల తరువాత మోషే ఓడ యొక్క కిటికీలను తెరిచాడు. సో యు సీ ద న్యూ హెవెన్స్, కొత్త ఆకాశం, కొత్త భూమిని చూశాడు. అలాగే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో క్రొత్త వాయిన. నూతన కిటికీ, నూతన ద్వారం నోవాకు తెరవబడింది. మీకు కూడా నూతన ద్వారం తెరవబడబోతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. You are going to see this. This is a prophetical utterance for you, my brother, my sister, those who are fasting and praying for these 40 days. God is going to open a new door after 40 days of fasting. Say amen. Amen. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమయంలో మోషే యొక్క జీవిత చరిత్రను మనము చూడబోతున్నాం. మోషే బ్రతికిన కాలము 120 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. See, when Moses was born in just ఒక చిన్న జమ్ము పెట్టెలో అతన్ని పెట్టి, మనకందరికీ తెలుసండి, నిర్గమకాండము 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుంటున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కంటుంది. వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు వానిని దాచిపెట్టారు. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి జిగటమన్ను కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచినప్పుడు అలా నైల్ నదిలో వెళ్తూ ఉన్నాను. జస్ట్ మోసెస్ వాస్ ట్రావెలింగ్ ఆన్ ద వాటర్స్. ఏమే సి మనం అనుకుంటారు, ఆ చిన్న బిడ్డని జమ్ము పెట్టెలో పెట్టి నీళ్ళ మీద తోసేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. నేను అనుకున్నాను, అమ్రాము యాకోబులకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. ద పేరెంట్స్ ఆఫ్ మోసెస్, దేర్ ఫెయిత్ వాస్ సో స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ బికాస్ దే నో దేర్ గాడ్స్. తమ దేవుడిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యక్రమాలు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుడిని ఎరిగినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యక్రమాలు చేయాలని, యూ మస్ట్ డూ ద ఎక్స్ప్లాయిట్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ చిన్న బిడ్డ అలా ట్రావెల్ అవుతూ ఉన్నాడు. ఒకసారి అమ్రామును జాకెబెదుని మీరు కానీ ఆలోచన చేసి చూస్తే వారి విశ్వాసము ఎంత గొప్పదో. ఆ నదిలో ఆ చిన్న బిడ్డని విడిచిపెట్టి ఎంత ధైర్యంగా వారు ఉన్నారంటే బికాస్ ఓన్లీ దే ట్రస్ట్ ఇన్ గాడ్. ఈ బిడ్డ ఏమవుతాడో దే నో ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని. ఆమేన్. But today you are thinking that your child is nothing. మీ సన్ ఆర్ మేబీ యువర్ సన్ ఆర్ మేబీ యువర్ డాటర్ నీ కళ్ళకి ఇప్పుడు ఎలా కనిపిస్తారంటే ఎందుకు పనికిరానిలా కనిపించవచ్చునేమో. బట్ డోంట్ థింక్ దట్ ద అనాయింటింగ్ ఇన్ సైట్. ఆమేన్. సమ్ పేరెంట్స్ ఆర్ నెగ్లెక్టింగ్ దర్ చిల్డ్రన్. వీడు ఎందుకు పనికిరాడండి. ఆమేన్. కానీ దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క చిత్తం వారి జీవితంలో నెరవేర్చబడాలంటే తల్లిదండ్రులుగా ఉండేటువంటి మనం ఏం చేయాలంటే వీ మస్ట్ బౌ డౌన్ బిఫోర్ ఆల్మైటీ గాడ్. తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసమే మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట సాగిలపడి దేవుని నమస్కరించాలి. అమ్రాము యాకోబు యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే దే ఆర్ ఫియరింగ్ టు గాడ్. దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. దేవుని యొక్క చిత్తం చూడండి, the prophetical word of God is traveling on the waters. Amen. దేవుని యొక్క ప్రవచనం, not the Moses, the prophecy is traveling because God has already predestined, pre-planned about the life of Moses, the small baby. కొంతమందిని దేవుడు తల్లి గర్భంలోనే ప్రవక్తలుగా ఎంచుకుంటాడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము మనకు అందరికి తెలుసండి, 1వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ జెరమయా, ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ జెరమయా, చాప్టర్ 1 verses 5. I want to read to you.
ఇంగ్లీష్లో బిడ్డలు చదివి వినిపించాలని కోరుతున్నాను. మైక్ తీసుకుంటే ఆ మాటను మనం చదువుకుందాం. దేవుడు కొంతమందిని ఏ విధంగా పిలుస్తాడన్న మాట మనం చూసినట్లయితే 5వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. స్తోత్రం. కొంతమంది దేవుడు ఎట్లా వాడుకుంటాడు చూడండి. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ మార్వెలస్ ఇన్ టు అవర్ ఐస్. No human comprehension can't understand what this boy is going to become, what this girl is going to become. We don't know that. చిన్నప్పుడు చాలా మొద్దులుగా ఉంటారండి పిల్లలు, చదువుకోరు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు సీ దేర్ లైఫ్ స్టైల్ ఇస్ గోయింగ్ టు బి జస్ట్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. దానికి నిదర్శనం నేనే. నేను అనుకోలేదు ఈ విధంగా దేవుడు నన్ను ఈ పరిచర్య కొరకై తీసుకొస్తాడని, ఆయన ఉన్నతమైనటువంటి సేవకు నన్ను వాడుకుంటాడని ఏనాడు నా కలలో కూడా నేను ఊహించలే. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై పేరెంట్స్, బట్ ఐ డోంట్ నో మై ఫాదర్ హ్యాస్ ద విషన్ అబౌట్ మీ. మా డాడీకి ఒక చిన్న విషన్ ఉండేది. ఆయన ఏ విషన్ అంటే, నా కొడుకు కూడా ఒక గొప్ప ప్రసంగికుడు కావాలి, ఒక సువార్థికుడు కావాలని ఆయన ఆశపడ్డాడు. ఈ డిడ్ ఎ స్మాల్ మినిస్ట్రీ ఇన్ ఎ స్మాల్ ప్లేస్ కాల్డ్ ఇన్ చులా ఇన్ చెన్నై, ఇండియా. అయితే ఆ ప్రాంతంలో ఆ సేవ ఆయన చేయడం ద్వారా ఆయన ఉద్దేశం ఏమనగా, నా కుమారుడు కూడా దేవుని యొక్క సేవకుడుగా అయితే ఎంత బాగుండో అని అనుకున్నాడండి. స్తోత్రం. ఈరోజు ఆయన లేరు, బట్ ఆయన చేసిన ప్రార్థన పరలోకం ముందు దేవుని యొద్ద ఉన్నది. ఆమె ఆయన ఏ ప్రార్థన అయితే చేశాడో, ఈరోజు ప్రపంచ దేశాలకు నా కుమారుడు వెళ్ళాలని మా ఇంటికి అప్పుడప్పుడు అమెరికన్స్ వస్తూ ఉంటారండి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అమెరికా, టెన్నెసీ, ఒహాయో, Whitefield, New Jersey, and also some other part, Georgia, and some other parts of the globe, California, Texas, Indiana. ఇట్లా అనేకమైన దేశాల నుంచి మేమందరం వాళ్ళు ఏమంటారంటే, ఆ రోజుల్లో దొరలు అంటారు వాళ్ళందరినీ. వాళ్ళు ఏమంటారంటే దొరలు. వాళ్ళు వచ్చినప్పుడల్లా వారు ఏం చెప్పారంటే, ఒక ఆయన మాత్రం వచ్చాడండి. ఐ థింక్ ఈస్ ఫ్రమ్ ఇండియానా. ఆయన వచ్చి ఏమన్నారంటే మా నాన్నతోటి, జాన్, ఐ వాంట్ టు ప్రే ఫర్ యువర్ సన్. నేను అప్పుడు 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదువుతాను, నాకు అంత గుర్తులేదండి. ఆయన వచ్చి ప్రార్థన చేసి ఏమన్నాడంటే, ఒకరోజు రాబోతుంది మా దేశానికి సువార్థికుడుగా దేవుడు ఈ బిడ్డని తీసుకురాబోతున్నాడు అని చెప్పి ఆయన నా మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఆయన పేరు హ్యారీ ఆండర్సన్. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు తెలియదండి ఇవన్నీ కూడా. బట్ మై పేరెంట్స్ నో దట్, మై డాడ్ నోస్ దట్. మా నాన్నగారికి ఈ విషయం తెలిసి, ఏనాడైనా నా కుమారుడు ఒకరోజు సువార్థికుడిగా రాబోతూ ఉన్నాడని ఆశపడ్డాడు. నేనైతేనో ఎందుకు చెప్తావంటే, ఇక అన్ని లోకంలో ఎన్ని ఉన్నాయో అనుభవించాలో అన్నిటిని రుచి చూడాలని ఆశ కలిగి, డబ్బు సంపాదించాలా, అది చేయాలా, ఇది చేయాలా. ఓ ఐ వాంట్ టు డూ బిజినెస్ బికాస్ మై ఫాదర్ వాస్ ఎ బిజినెస్ మ్యాన్. దట్స్ వై ఐ వాంట్ టు డూ ద బిజినెస్. ఐ వాంట్ టు మేక్ మనీ. ఐ వాంట్ టు బికమ్ ఎ రిచ్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. బికాస్ అన్ని మర్యాదలు మనకు వస్తాయి, మనకు డబ్బు ఉంటే చాలు అన్న ఉద్దేశంతో సమస్త డబ్బును సంపాదించుకోవాలని ఆశపడ్డాను. కానీ చివరికి మిగిలింది ఏమంటే, దేవుని చిత్తం మాత్రమే నెరవేరింది. హల్లెలూయా. మన జీవితంలో మన బిడ్డలను ఏం చేయాలంటే, తల్లిదండ్రులుగా వీ మస్ట్ ప్రే ఫర్ దెమ్. వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు ఎలివేట్. ఆయన ఏ విధంగా అయితే తెలియజేస్తాడో అదేలాగున దేవుడు ఏం చేస్తాడంటే, 2013వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. ఇట్స్ ఎ ప్రొఫెసీ. ఏ విధంగా, నేను తల్లి గర్భమున రూపించబడక మునిపే జనాలకి నేను ప్రవక్తగా ఉంచి తిని. దేవునికి స్తోత్రం. అందుకనే నేను ప్రవక్తల దగ్గర పనిచేశా. Dr. D.J.S. Dinakaran as a mighty man of God, and Dr. Paul Dinakaran was a prophet of God, the prophet of the century. Reverend Samuel Sudhakar was a prophet of Almighty God. ప్రవక్తల ద్వారా నేను పనిచేసి ప్రవక్తల దగ్గర పనిచేశాను కాబట్టి ఆ ప్రవక్తలకు ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహించడం ద్వారా ఈరోజు ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఐఎమ్ నాట్ ఎ ప్రాఫెట్, ఐఎమ్ జస్ట్ అన్ షెపర్డ్ బాయ్ అని చెప్పచ్చు. నేను ఎవరినంటే దేవునికి స్తోత్రం, గొర్రెలు కాసుకునేవాడిని అనుకోవచ్చు.
మా నాన్నగారు అనేవారు, ఒరే మనం రైతులరా, మనమే రైతులమే, మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు కూడా భోంచేసి వెళ్ళాలి. రైతుల ఇంటికి వెళ్తే ఏ ఒక్కరోజు కూడా ఆహారానికి కొరత ఉండదండి. స్తోత్రం. ఆ విధంగా దేవుడు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అంగీకరించి వారి యొక్క జీవితాలను రూపాంతరపరచడానికి దేవుడు సాయం చేస్తాడు. ఈ విధంగా మోషే జీవితాన్ని దేవుడు ట్రావెల్ చేశాడు. దే ఆర్ ట్రావెలింగ్ లైక్ ఎనీథింగ్. సో మోసెస్ వాస్ యాజ్ ఎ చైల్డ్, he was traveling. ప్రవక్తగా ప్రవచనం అలా ట్రావెల్ అవుతూ పోతా ఉందండి. ఎక్కడికి వెళ్తుంది తెలుసా? డైరెక్ట్గా దేవుడు ఏ స్థలానికి నిర్ణయించాడు ఆ స్థలానికి వెళ్తూ ఉంది. ప్రొఫెసీ రాజగృహంలోనికి వెళ్తుంది. ప్రొఫెసీ నిన్ను జనములకు ప్రవక్తనుగా అభిషేకించినని మోషే యొక్క జీవితాన్ని ముందుగానే నిర్ణయించిన నా దేవుడు, అకార్డింగ్ టు హిస్ ప్లాన్, గాడ్ ఎవ్రీథింగ్ డిడ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు దేవుడు సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. కాలం రావాలండి ప్రతిదానికి. We should not be forced him to do this, that. No. Let the time comes. According to God's time, God do everything perfect. Amen. టైం రావాలండి దానికి. నన్ను కూడా ఫోర్స్ చేస్తుంటే ఈరోజు ఏ రౌడీ అయిపోయి ఉంటామో, ఏ చీటర్ అయిపోయి ఎక్కడో ఏ జైలు పాలు ఎప్పుడో మరణించిపోయి ఉండొచ్చునేమో, దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, అకార్డింగ్ టు గాడ్స్ టైం, according to God's calendar, because God brought me his son in the same time, in the right time, in the name of Jesus. Your son, your daughter is going to be do like that. Same thing. నీ కుమారులు కుమార్తెలు కూడా ప్రవచిస్తారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంచె దినములలో నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించారు. In these last days I will pour out my spirit upon all flesh. Your daughter, your sons and daughter are going to prophesy in the name of Jesus Christ. You will prophesy. Your son is going to prophesy. Your daughter is going to prophesy in the name of Jesus, I am telling. అనుకుంటున్నారా మీరు నీ కుమారుని చూసి వాడు ఎందుకు పనికిరాను? నో 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 నో. వెయిట్ అండ్ సీ. యాజ్ ఎ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ప్రే ఫర్ దై చిల్డ్రన్. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయడం లేదు ఈ రోజుల్లో. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారంటే చదువుకోవడం మానేసి వెటకారంగా తిరిగేసి వారి జీవితాలని నాశనం చేసుకొని, చిన్న వయసులోని పెళ్ళిళ్ళు చేసుకొని, అప్పుడే పిల్లలను కానీ విడాకులు ఇచ్చి వాడటు ఈడిటి వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకొని రోడ్డు పాలైపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పకూడదానికి. సాతాన్ యొక్క క్రియలు చూసి ఎంత మోసం చేస్తున్నారు. బట్ యు ఆర్ సబ్మిటింగ్ టు హ్యాండ్స్ ఆఫ్ గాడ్. తండ్రి నీ చిత్తము నా జీవితంలో నెరవేరుగా కన్నప్పుడు సరైన టైం, ఏற்ற కాలத்தில் అని అంటాడండి దేవుడు. బైబిల్ కానీ తెలియజే ఏற்ற కాలத்தில் நான் உன்னை உயர்த்துவேன். అన్నిటికీ సమయం కలదంటాడు ప్రసంగి. భూమి మీద చేసేటువంటి ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. యూ షుడ్ వెయిట్ అంటిల్ ద టైమ్ హ్యాస్ కమ్. ఆమెన్. మనము అర్జెంట్ పడడానికి వీల్లేదు. ఈరోజు టొమాటో వచ్చి ఇంట్లో కూడా ఆహారం చేసుకోకుండా అందరూ ఏం చేస్తున్నారంటే వారి ఇంట్లోనే రెడీమేడ్ ఫుడ్స్ కావాలి అందరికీ. ఈరోజు పెళ్ళి అయిపోవాలా, రేపు బిడ్డలను కనాలా, ఆ తర్వాత అమ్మాయి నాశనం అయిపోవాలా, కుటుంబం నాశనం అయిపోవాలా. ఎందుకంటే ఇమ్మెచ్యూరిటీ, దే ఆర్ ఇమ్మెచ్యూరిటీ. స్తోత్రం. దే షుడ్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. దే షుడ్ డిపెండింగ్ ఆన్ గాడ్, దెన్ ఓన్లీ దే విల్ సీ ద ఎక్స్‌ప్లాయిట్స్ ఫ్రమ్ గాడ్. మోషే తల్లిదండ్రులు ఆ బిడ్డ యొక్క జీవిత విధానం గురించి వేచి ఉన్నారు. ప్రియమైన సోదరుడ సోదరి, మోషే యొక్క జీవిత చరిత్ర అలాగున కొనసాగుతూ నిర్గమకాండం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో అద్భుత రీతిగా దేవుని యొక్క చిత్తం ఏముందంటే రాజగృహంలోనికి స్తోత్రం ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిల్చుండెను. ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చిందండి అక్కడికి. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆమె నాచులు ఆ పెట్టెను చూసి తన పనికత్తును దాన్ని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు పిల్లవాడు ఏచుచుండగా చూసి వాని ఎందుకు కనికర్రపడని రాసి ఉంటుంది. కనికరము ఎవరి యొక్క గుణాతిశయం అంటే దేవుని యొక్క గుణాతిశయం. నేను ఎవరిని కరుణించదునో నేను వారిని కరుణిస్తాను,
నేను ఎవరి మీద కనికరం చూపిస్తానో వాని మీద నేను కనికరాన్ని చూపిస్తానని దేవుని యొక్క గుణాతిశయము ఆల్రెడీ ఆమె హృదయంలో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మోషే మీద కనికరాన్ని కలుగు చేశాడండి దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క చిత్తానికి నెరవేర్చడానికి దేవుడికి ఒక పరికరం కావాలి కాబట్టి, చిన్నతనంలో నుండే రాజగృహంలో దేవుడు పెంచుతున్నాడండి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంటే అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేని జ్ఞానం ఆయనది. ఆయన జ్ఞానాత్మపూర్ణ. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము, అనంత జ్ఞానము ఏ మనిషికి లేదు. భూమి మీద ఎవరు జ్ఞానవంతులు కానే కాదు. ఆయన మహత్తు కలిగిన మాట చేత సర్వ సృష్టిని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. కానీ కనికరం చూపించి ఆమె ఏం చేసిందంటే, వీడు హెబ్రీల పిల్లలలో నొకడు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నాకు నీ కొరకు పిల్లవాడిని పెంచడం కోసం నేను వెళ్ళి ఒక హెబ్రీ స్త్రీలో ఒక దారిని పిలుచుకొని వస్తున్నాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళు చెప్పగా, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచు. చూడండి, అక్కడ శాలరీ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఉద్యోగం, ఎక్కడ ఉద్యోగం? రాజగృహంలో తల్లికి అన్ఎంప్లాయ్మెంట్ లేదు ఇంట్లో. కుమారుని ద్వారా తల్లి ఏ విధంగా దీవించబడతావు చూడండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను డబ్బులు ఇస్తాను, నీ బిడ్డ నువ్వే పెంచుకో, డబ్బులు మాత్రం నేను చెల్లిస్తా. ఆమేన్. వాట్ ఎ గ్రేట్ గాడ్ అండి ఆయన. జీసస్ కాల్స్ మినిస్ట్రీలో నేను ఉద్యోగం చేస్తా. డబ్బులు ఇచ్చారు, సమస్తాన్ని నేర్పించారు నాకు. డబ్బులు ఇచ్చి, శాలరీ ఇచ్చి, బైబిల్ నేర్చుకో, మీడియా నేర్చుకో, ఎడిటింగ్ నేర్చుకో, అన్నీ నేర్చుకో. స్తోత్రం. ఆ విధంగానే మోషే డబ్బు ఖర్చు లేకుండా రాజగృహంలో పెరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా రాజగృహములు అంటే డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి యొక్క ఆధ్వర్యంలో పెరుగుతూ వస్తున్నా. 2000 సంవత్సరం మొదలుకొని 2017 సంవత్సరాలు ఐఎమ్ అండర్ ది ప్రాఫిటికల్ ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. వారి దగ్గర ఉండి వారు ఏమేమి నేర్పించారో అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే సకల విద్యలు నేర్చుకోవాలా. నీకు అవకాశం వచ్చినప్పుడు నీ బిడ్డ ఏం చేయాలంటే సకల విద్యలు నేర్చుకోవాలా. యూ మస్ట్ ట్రైన్ యువర్ చైల్డ్ లైక్ ఎన్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ ట్రైన్ యువర్ చైల్డ్ యాజ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే యొక్క జీవిత చరిత్ర చాలా బాగుంది. మోషే 40 సంవత్సరాలు పాలిచ్చి ఆ బిడ్డను పెంచిన తర్వాత, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు. ఆమె నీటిలో నుండి ఇతను తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. నీటిలో నుండి తీయబడితే నువ్వు మోషే. ఆమె నాకు ఒక చిన్న మాట అండి. మనము కూడా నీటిలో నుండి తీయబడుతున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మనం బ్యాప్టిజం పొందిన తర్వాత వీ షుడ్ బి లైక్ ఎ మోసెస్. స్తోత్రం. నీటిలో నుండి తీయబడదు మనం. అంటే యూ మస్ట్ బికమ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. That anointing will come upon you right now this morning. You are accepting Jesus as your personal Savior. The Spirit of Christ is in you.